సభాధ్యక్షులు సన్యాసి మాలక్ పేరు ఇంటి పేరు విన్నాను. ఒంగోలులో ఇంటి పేరు మారుమోగుతున్నది. ఒంగోలు సన్యాసి వారు ఒంగోలు ఉన్నారు. నా స్నేహితులు మాలక్ గారికి, సహచర పీసీపల్లి ఎంఈఓ సోదరుడు సంజయ్ గారికి, కనిగిరి ఎంఈఓ అన్ని పీసీపల్లి ఎంఈఓ శ్రీనివాసరావు గారికి, కావలి ఎంఈఓ సోదరుడు బండి గోవిందయ్య గారికి, కందుకూరు ఎంఈఓ మీ అందరికీ సుపరిచితుడు, కందుకూరు మండలానికి మంచి పేరు ప్రకటించేటువంటి సోదరుడు సుబ్బారెడ్డి గారికి, రచయిత విద్యాసాగర్ గారికి, సోదరి ఈశ్వరమ్మ గారికి, అందరికీ సాధువాదములు. సభకు విచ్చేసినటువంటి మిత్ర ఆత్మీయ బంధువులందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ, ఈశ్వరమ్మ గారు నాకు ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి బాగా పరిచయము. ఒంగోలులో ఏ కవి సమ్మేళనము కవిత్వ తత్వంలో ముందు వస్తుంటే చాలా పుస్తకాలు రాసిందని తెలుసుకున్నాను. సందర్భంలో మాట్లాడటం జరిగింది. ఆమెకు రాష్ట్ర ఉత్తోపాధ్యాయ అవార్డు రావటం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా సమాజ నిర్దేశంగా సమాజ చైతన్యానికి పాటుపడేటువంటి వ్యక్తులందరికీ ఉత్తమ పురస్కారాలు లభించడం అనేది చాలా సంతోషదాయకం. అందున ఒకే కుటుంబం కాబట్టి, మాదంతా ఉపాధ్యాయ కుటుంబం కాబట్టి, ఉపాధ్యాయ నాకు ఇవాళ ఒంగోలు నుంచి రావడం జరిగింది. వేరే కార్యక్రమం అనేది 9ంటికల్లా వెళ్ళాలి నేను. సరే, ముందుగానే పిలవడం వల్ల అది కూడా పూర్తవుతుంది. ఈశ్వరమ్మ గారు ఇక్కడ జనార్దన్ కాలనీలో పనిచేశారని, జనార్దన్ కాలనీలో విద్యార్థులకు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరి యొక్క ప్రేమ ఆస్పదురాలయ్యారని, అందరినీ పాఠశాలకు తీసుకొని వచ్చి విద్యాబుద్ధులు నేర్పించారన్న విషయం నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఈ గ్రామవాసు ఆమె ప్రమోషన్పై పీసీపల్లి వెళ్ళటం, పీసీపల్లిలో సోషలిస్ట్గా పనిచేస్తూ తెలుగు భాష మీద మక్కువతో సంఘ స్వేచ్ఛ కొరకు, జన జాగృతి కొరకు కలం పట్టినటువంటి కవయిత్రిగా, సంఘం అంటే వ్యక్తుల సమూహమని, వ్యక్తులందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షతో అనేక ఒత్తిడులు ఒడిదుడుకులు ఎదుర్కొని తరతరాల బానిసత్వ సంఖ్యలను చీల్చుకొని సమాజ అభివృద్ధికి కంకణబద్ధురాలై అటు ఉపాధ్యాయ రంగము ఇటు కవితా రంగము ఎంచుకొని తనదైన శైలిలో ఇప్పటి వరకు అనేకమైనటువంటి పుస్తకాలు రచించి ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నటువంటి సోదరికి ఈ సందర్భంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుస్తకం అంటే మనకు ఒక కవిత్వం గుర్తొస్తుంది. ఈ రోజుల్లో పుస్తకం చదవటం లేకపోవటం వలన వాట్సాప్ మెసేజ్ చూచి అదే నిజమని భ్రమించేటువంటి స్థితిలో సమాజం వెళ్తూ ఉన్నది. మనకి ఒక సామెత ఉన్నది, రవి కానుచో కవిగాంచునే కదా అని. సూర్యుడు చొరబడని ప్రదేశాలకు కూడా కవి మనస్సు వెళ్ళి అక్కడ ఉండేటువంటి అనేక ఇబ్బందుల్ని తన కవిత్వం ద్వారా, తన యొక్క పుస్తకాల ద్వారా ప్రజలకు చేయూతనందించి ప్రజల్లో ఉండేటువంటి అసౌకర్యాలను, అసమానతలను రూపుదిద్దుకొని వాటిని పరిష్కార దిశగా పయనింపజేసేవాడు కవి. అటువంటి కవి ఉపాధ్యాయుడైతే సమాజము అద్భుత స్థితిలో రాణిస్తుంది. అది సోదరి ఈశ్వరమ్మ గారు కంకణబద్ధురాలయ్యారు. మనకు తెలుసు, అక్కడ 3 ఫోటోలను అక్కడ ఏర్పాటు చేసుకున్నాం.
గురజాడ అప్పారావు గారి ఫోటో ఉంది అక్కడ. గురజాడ అప్పారావు గారు దేశంలో పేరెన్నికైనటువంటి వాగ్రూపమైనటువంటి భాషకు అంకితమై తన జీవితాన్ని ప్రజల కోసం చేసిన వ్యక్తి. ఆయనకి ఇరు ప్రక్కల ఇద్దరు మహానుభావుల చిత్రాలు ఉన్నాయి. ఇటు ప్రక్క మనకు తెలిసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబవాడేకర్. తన గురువు గారి పేరుని సమాజనిష్టం చేయాలని, గురువు యొక్క స్థితిని సమాజనిష్టం చేయాలన్న ఆలోచనతో తన పేరుని మరుగునపరుచుకొని గురువు గారి పేరుతోనే చలామణి అవుతూ ఇప్పటి వరకు కూడా పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తన గురువు గారి పేరుని, అంబవాడేకర్ పేరుని తన పేరుగా భావించిన మహోన్నత వ్యక్తి. దశ దిశల దేశ యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసి సమాజ రుగ్మతల్ని పారద్రోలిన వ్యక్తి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. అటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వారసులైనటువంటి మనమందరం కూడా ఈ సమాజ చైతన్యంలో భాగం పంచుకోవాలి. గురుతుల్యులైనటువంటి మనందరం కూడా సమాజాన్ని ముందుకు నడిపించాలి. ఆ మహానుభావుడికి నిజమైన నివాళి ఆ రోజే మన యుద్ధం జరుగుతుంది. అవతల పక్క వ్యక్తి పూలే గారు. సహజంగా మేము చదువుకునేటప్పుడు పూలే గారి గురించి మాకు తెలియదు. పూలే గారి గురించి మాకు తెలియదు. మరి ఎప్పుడెక్కడ పాఠ్యాంశాలు ఎక్కడ రాలేదు. ఎందుకో వెనుకబడ్డారు. ఆ పూలే గారు మహాశయులు ఈ మధ్యన వారి పుస్తకాలు ఒక్కోటి చూస్తూ ఉంటే జ్యోతిబా పూలే కానీ మహాత్మా పూలే కానీ వారిరువురు సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల ప్రజలకు చేయూతనిచ్చి బాలికా పాఠశాలను స్థాపించి మహిళా చైతన్యము, సమాజంలో వెలుగుపోయినటువంటి అసమానతను తొలగించడానికి కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. మొట్టమొదటిగా 17-18 శతాబ్దాల్లోనే వారి కంకణబద్ధులయ్యారంటే ఎంత ముందు చూపు ఉందో సమాజం అంటే ఏందో వాళ్ళు తెలుసుకున్నారు. మనకు తెలుసు మిత్రులారా, ఒక 3 పదాలు మనకు తెలుసు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ ఉంటాం. వాటి అర్థాలు మనకు తెలియకపోవచ్చు చాలామందికి. ఈ మాటని పాటించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. దీని యొక్క అర్థం ఏంటి అంటే, సహజంగా జనాలకు తెలిసేటువంటి అర్థం ఏంటంటే బుద్ధం శరణం గచ్ఛామంటే బుద్ధుడిని చూడమని అర్థం అనే అర్థంలో ఉపయోగించుకుంటాం. అది కాదు మిత్రులారా, నాకు తెలిసినటువంటి లిటిల్ బిట్ సాంస్క్రిట్ నాలెడ్జ్తో నేను దాని యొక్క అర్థం తెలుసుకున్నాను. బుద్ధం శరణం గచ్ఛామి అంటే బుద్ధం అంటే బుద్ధి. బుద్ధి లేనివాడు బుద్ధ భూమికి కీడు అన్నాడు. మన బౌద్ధ మత బుద్ధ భూమి మనం. ఈ బుద్ధ భూమికి కీడు బుద్ధి లేనివాడు. బుద్ధం శరణం గచ్ఛామి అంటే బుద్ధిని మనం ముందుకు ప్రయాణం చేయించాలని అర్థం. బుద్ధిని గచ్ఛామి, గచ్ఛామి అనేది సంస్కృత ధాతు. గచ్చతి గచ్చత గచ్చంతి, గచ్చసి గచ్చత గచ్చత, గచ్ఛామి గచ్ఛావహ గచ్ఛామహ. ఇది ధాతు. ఈ ధాతువులో క్రియాధాతు అంటారు దాన్ని. దాని ప్రకారము బుద్ధం గచ్ఛామి, దట్ ఈస్ కాల్డ్ శరణం. బుద్ధం గచ్ఛామి అంటే బుద్ధిని శరణం వైపు మళ్లించు. అది బుద్ధం శరణం గచ్ఛామి. అది ఎలా మళ్ళాలి? ధర్మం శరణం గచ్ఛామి. మన బుద్ధి ధర్మం వైపుకు మళ్ళాలి. ఏదైతే ధర్మమో ఆ ధర్మం వైపుకు మళ్ళాలి. ధర్మం అంటే ఏంటని మనకు ప్రశ్న వస్తుంది. మనకి ధర్మం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మెంట్ బై ధర్మ? ధర్మం అంటే మనకు చాలా ధర్మాలు ఉంటాయి. న్యాయం ఒకటే ఉంటుంది, ధర్మం మారుతూ ఉంటుంది. మనము ధర్మం అంటే బిడ్డగా మన ధర్మము, భార్యగా భర్తగా మన ధర్మము, ఉపాధ్యాయుడిగా మన ధర్మము, అధికారిగా మన ధర్మము, ఒక సోదరుడిగా మన ధర్మము, సమాజంలో పుట్టినటువంటి వ్యక్తిగా మన ధర్మము, రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్ర ధర్మము, దేశంలో పుట్టినందుకు దేశ ధర్మము. ఇవన్నీ ధర్మాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ధర్మం శరణం గచ్ఛామి అంటే మన బుద్ధితో ధర్మం వైపు మరలాలి, ధర్మానికి చేయూతనివ్వాలి. అది ధర్మం శరణం గచ్ఛామి. మనం ఏ పని చేస్తున్నా
ఏ మంచికి అది కీడు తలపెట్టకూడదు, ఏ చెడుకి అది ఆసరా ఇవ్వకూడదు. మనం ఏ పని చేస్తున్నా, వాట్ వి ఆర్ టు డూయింగ్, ఏం చేస్తున్నా మంచికి చెడు తలపెట్టకూడదు, చెడుకి ఉపకారం కలిగించకూడదు. అటువంటి దాన్ని ధర్మం అంటారు. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ, మన ధర్మం అంటే ఈ సంఘ పౌరుడిగా ఉన్నాం. మనం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ తరతరాల బానిసత్వ సంఖ్యలను రూపం ఆపి విద్యా వ్యాపారం కోసం, విద్య కోసం ఎంతోమంది పరితపించారు. అటువంటి వ్యక్తులందరినీ మళ్ళా చదువు వైపు మరలించి సమాజ నిర్మాణానికి అందరూ కంకణబద్ధులు కావాలి. దట్ ఈస్ కాల్డ్ ధర్మ. బుద్ధం ధర్మం అయిపోయింది. సంఘం శరణం గచ్చామి మూడవది. బుద్ధితో ధర్మం ఆచరిస్తే సంఘము, సంఘం అంటే సమాజం, సొసైటీ. సంఘం అంటే ఇంగ్లీష్లో సొసైటీ అంటాం. మనం సంఘం అంతా కలుపుకున్నట్లయితే మన సమాజం అద్భుతంగా ముందుకు వెళ్ళినట్లయితే సమాజ పీడిత తాడిత ప్రజలందరికీ కూడా మనమందరం చేరువయ్యి వాళ్ళ కుటుంబ వ్యవస్థ బాగుపడి కుటుంబాలని అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి సులభం అవుతుంది. దానికే ఈ మధ్య నేను సమరసత ఫౌండేషన్ వారి కోరిక మేరకు వారి యొక్క ఒక కార్యశాలలో 1 గంటలో ఉపన్యసించాను. సమరసత సేవా ఫౌండేషన్ చక్కగా ప్రతి గ్రామంలో కూడా అందరినీ ముందు తీసుకొని పోయి కలుపుకుంటూ పోయేటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పడింది మనకి సమాజంలో. అది చాలా అభినందనీయం, అద్భుతం కూడా. అలా సంఘాన్ని మనం ముందుకు తీసుకొస్తే సంఘఛత్వం సంవరత్వం సంవో మనాసి జానతాం అన్నారు. కలిసి మాట్లాడదాం, కలిసి భుజిద్దాం, కలిసి మనమందరం సమస్యను పరిష్కరించుకుందాం. ఇది సంఘఛత్వం కింద లెక్క. సంఘం శరణం గచ్చామి అంటే ఇందాక దాని యొక్క ఫోటోలో చూసిన పైన మన పాంప్లెట్లో మనల్ని మనమే గౌరవించుకోవాలి ఫస్ట్ కొటేషన్ చూశాను. మనల్ని ఎవరో సమాజంలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాకుండా మనం గౌరవించుకుంటూ సమాజంలో అందరినీ గౌరవ ప్రతిపత్తులు కలిగించుకుంటూ ఒకరొకరు సోదర భావంతో సోదరీ భావంతో ముందుకు వెళ్ళాలి. అటువంటి స్థితిని మనమందరం పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకున్నాడే నిజమైనటువంటి వారసులుగా, అంబేద్కర్ వారసులుగా, పూలే వారసులుగా మన సమాజంలో మనమందరం చైతన్యవంతంగా ఉండి మన కుటుంబాలు అద్భుత స్థితిలో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. అంటే కుటుంబ వ్యవస్థ అద్భుతంగా ఉంటేనే భారతదేశం నిలబడుతుంది. అటువంటి కుటుంబ వ్యవస్థని మనమందరం పుణికి పుచ్చుకొని, నా పూర్వకాలం అంటే సుమారు 50 ఏళ్ల క్రితం మా ఊళ్ళో కానీ గ్రామంలో కానీ అందరినీ మామ, బావ, అక్క అనుకుండేవాళ్ళు. ఇవన్నీ పోయినాయి. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా దూరమయ్యే పరిస్థితి ఉన్నది సోదరులారా. అందుకని సమాజ నిర్మాణం కోసం అందరం నడుము కట్టాలి. అటువంటి స్థితిని ఈ సందర్భంగా ఇక్కడ ఏదైతే పూలే ఆలోచనలతో ముందుకు వచ్చేటువంటి సమాజం ఉన్నదో వారందరూ కూడా చేయూతనిచ్చి అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే సోదరులారా, ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము సేయ కసరి బుసకొట్టున తని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు వారి రెక్కల కష్టము లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భక్తి లేదు. ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భక్తి లేదు. మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు మాల్యాద్రన్న, అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి విద్యాధికారులు శ్రీనివాసులు గారు, మానేపల్లి నాగకుమార శర్మ గారు, కోన సుబ్బారెడ్డి గారు, సంజీవ్ గారు, శ్రీనివాస్ గారు, బండి గోవిందయ్య గారు, ఇంతకుముందే మాట్లాడినటువంటి తమ్ముడు బుద్ధకోటి చార్వాక, నాతో పాటు గుంటూరు నుండి ఇక్కడికి వచ్చినటువంటి హైకోర్టు న్యాయవాది విల్సన్, వారి తండ్రి గారు ఏయిము శాషయ్య గారు, అలాగే మరొక మాల్యాద్రి వీసీకే, ఇక్కడ ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ జై భీమ్. ఈరోజు ఈశ్వరమ్మ గారు రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తీసుకునే ఒక సందర్భంగా ఒక సన్మాన కార్యక్రమం, ఒక అభినందన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఉత్తమ ఉపాధ్యాయులు అనే దానికి
ఇంతకుముందు అంత నమ్మకం ఉండేది కాదు. చాలామంది ఉత్తమ ఉపాధ్యాయులుగా తీసుకుంటారు, కానీ స్కూల్ సరిగ్గా వెళ్ళని వాళ్ళు, లెసన్ ప్లాన్ కూడా సరిగ్గా రాయని వాళ్ళు ఏవేవో రికమెండేషన్ చేయించుకుని వెళ్తారు. బుద్ధకోటి చెప్పినట్టుగా ఆ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు మేడం గారిని ఎత్తుక్కుంటా వచ్చింది. ఆమె కష్టం, ఆమె జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలు. పోయినసారి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి శాఖవరంలో జరిగినప్పుడు వారు తమ ఉపన్యాసంలో చెప్పుకొచ్చారు. ఆయన దానికి నాగభూషణ్ గారు అందించినటువంటి సహకారం, ఎంత పేదరికం నుంచి ఆ విద్యను గ్రహించిందని. అలా ఉపాధ్యాయ స్థాయికి ఎదగడానికి 1848లో మొట్టమొదటిగా మాలమాదిగలకి పాఠశాల పెట్టినవాడు మహాత్మా పూలే. 1902లో సాహు మహారాజు మనకి రిజర్వేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత 1919 చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో మనకి 1919 చట్టం వచ్చింది. ఆ తర్వాత 1935 చట్టం ఆయన చేసినటువంటి రాజకీయ కృషి వల్ల వచ్చి మనకి ఓటు హక్కు తెచ్చేదాకా పోయింది. అలా 1848 నుండి 1956 వరకు 108 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఉద్యమ ఫలితాన్నే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు. నిజంగా ఆ రోజుల్లో 1848 పూర్వం ఆడవాళ్ళు చదువుకోవడం అంటే నిషిద్ధం. ఆడవాళ్ళు చదువుకుంటే భర్త అర్ధాయుష్కుడు అవుతాడని బ్రాహ్మణులు ప్రచారం చేశారు. చాలామంది ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవట్లేదంటే, నువ్వు చదువుకుంటే నీ భర్త అర్ధాయుష్కుడు అవుతాడని చెప్పాడు. అప్పుడు మొట్టమొదటి పాఠశాల పెట్టి సావిత్రిబాయి పూలేకి మొట్టమొదటిగా పలక తీసుకొచ్చి ఇచ్చాడు మహాత్మా పూలే. ఆమె ఉనికిపోయింది ఆ పలక పట్టుకోవడానికి. ఆడవాళ్ళు పలక పట్టుకోకూడదు కదా, పలక పట్టుకుంటే అర్ధాయుష్కుడు అయిపోతాడు భర్త. ఆమె ఒక ఉత్తమ సంఘ సంస్కర్త భార్య నుండి కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ నిరేషన్కి గురైపోయి ఆ పలక పట్టుకోవడానికి భయపడుతుంటే ఆయనే ధైర్యం చెప్పి పలకం తీసుకుని ఆమెకి చదువు నేర్పాడు. అట్లా బెడ్రూమ్నే చదువుగా చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్, మరొకరు మహాత్మా జ్యోతిరావు పూలే. అలా సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం. ఆమె స్కూల్కి వస్తున్నప్పుడు కూడా దారిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అంటే మనకి ఇప్పుడు వెళ్ళిన శరణ్ గారు లాంటి బ్రాహ్మణుడు కాదు, వాడు పేష్వా బ్రాహ్మణుడు. పేష్వా బ్రాహ్మణుడు అంటే రౌడీ షీటర్లు అని అర్థం మహారాష్ట్రలో. వాళ్ళు సావిత్రిబాయి పూలే వస్తుంటే బురద చల్లేవాడు, మట్టి చల్లేవాడు, రాళ్ళు తీసి కొట్టేవాడు. అందుకని ఆయన ఏం చేసేదంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కట్టుకొట్టుకోవడానికి ఒక గుడ్డ, మళ్ళీ ఈ బురద చల్లుతారు కదా, ఇది మార్చుకోవడానికి ఒక చీర. టీచర్ గారు అంటే చక్కగా నీట్గా ఉండాలి కదా, బురద బట్టలతో ఉండకూడదు కదా క్లాసులో. అంత త్యాగానికి ఓర్చుకుని సావిత్రిబాయి పూలే చేస్తే ఇదిగో ఈ రోజున ఇంతమంది మనకి ఎంతోమంది స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు, పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు కూడా చదువుకుని మంత్రులు అయ్యి, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి, ఎక్కడికి అంతరిక్షానికి కూడా వ్యోమగాములుగా వెళ్ళి ఇంత కృషి వెనక ఎవరున్నారు అంటే ఆ సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే ఉన్నారు. అందుకే వాళ్ళు పటాలను ఎక్కడ పెట్టుకుని పూజించడానికి కావాల్సింది. అది సమాజంలో గురువు స్థానం చాలా గొప్పది. ఆ గురువు స్థానం బ్రాహ్మణులు తీసేసుకున్నారు. ఎప్పుడో తీసుకుని అక్కడికి ఎవరు వెళ్ళాలి అంటే ఆ సమాజంలో ఎక్కువగా పిలువబడుతున్నారో వెళ్ళాలి. ఇప్పుడున్న శూద్రులు అంటే కమ్మారెడ్డి వీళ్ళు కూడా శూద్రులు, వీళ్ళకి కూడా చదువుకునే అర్హత లేదు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు అక్కడున్న ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. దాన్ని గురుకులం అన్నారు. గురుకులం అంటే కులం అంటే చోటు, కదలకుండా ఉండేది చోటు. వర్ణం ఎక్కడికైనా తిరుగుతుంది, ఆర్యులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు. వర్ణానం బ్రాహ్మణం గురువు అంటారు కదా. ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వర్ణం. వాళ్ళు వైశ్యులు ఇక్కడ నుంచి దుకాణం ఊర్లో పెట్టగలడు, అక్కడ దేవాళ్ళు చేసి ఇంకో దగ్గర పెట్టగలడు, అక్కడ లాభం వస్తే ఎక్కువ లాభం వచ్చే చోట పెట్టగలడు. ఈ కులం అనేది ఉందే, కింది కులాలు ఉన్నాయి, ఎస్సీలు బీసీలు ఉన్నారు. వీళ్ళు ఒక చోట నుంచి కథలు ట్రాన్స్ఫర్ చేస్తేనే బాగా అల్లాడిపోతారు. అక్కడికి వెళ్తే మంచి నీళ్ళు ఉంటాయలేదు, అక్కడికి వెళ్తే మంచి మనకి సౌకర్యాలు ఉంటాయలేదని. అట్లా గురుకులం అన్నారు. గురువు ఉండే చోటది. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన సేవలు చేసుకుంటా విద్యను అభ్యసించరాడు. పెద్ద సిలబస్ ఏమి ఉండదు, లెసన్ ప్లాన్లు ఏమి ఉండవు, చైల్డ్ సైకాలజీ ఏమి ఉండదు. అవన్నీ లేకుండానే గురుకులం నడిచేది. ఆయన గురువుకి ఆ మనసులో ఏ థాట్ వస్తే ఆ థాట్ చెప్పాడు.
అది గురువు అంటే గు అంటే అంధకారం, గురువు అంటే రూపుమాపేది. అంధకారం రూపుమాపే గురువు అనే శబ్దానికి అర్థం. గురువు అంటే బరువు అని కూడా అర్థం ఉంది, పరువు అని కూడా అర్థం ఉంది. ఇప్పుడు విరాట మహారాజు కొలువులో అర్జునుడు ఉన్నాడని తెలిసి, అర్జునుడు నాట్య ఆచార్యుడు కదా, విరాట మహారాజు పోయి ఆయన కుమార్తె ఉత్తరకి ఆదేశించరా, మా అమ్మాయికి డాన్స్ నేర్పని ఆదేశించరా, యాచించాడు. నువ్వు నా కుమార్తెకి 7 గడగా ఉండాలని యాచించాడు. 7 గడ అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, విద్య, పురుషుడు, దాత, ఇవన్నీ 7 గడ అంటారు. ఇంత అండగా ఉండాలంట ఉత్తరకి ఎవరో అర్జునుడు. అందుకని ఆయన నా కుమార్తె ఉత్తరకి నువ్వు నాట్యం నేర్పాలని చెప్పి యాచించాడు. అట్లా గురువులు అనేది ఒక పెద్ద స్థానం అనేది మొదటి నుంచి ఉంది. ప్రతి ఏ మతంలోనైనా ప్రత్యేక స్థానం ఉంది గురువు అనేసి. అప్పట్లో మరి 1469లో పుట్టాడు గురునానక్. సిక్కులందరూ మాకొక్కడే గురునానక్. సిక్కులు అంటే అర్థమైంది శిష్యులు అని అర్థం. పంజాబ్ ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా శిష్యులేనంట. గురువు ఎవరు? గురునానక్. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన వాడు గురువు. అలాంటి గురువు స్థానం ఉంది. ఆ గురువు అనే స్థానం కానీ ఆ గురువుకు ఉన్నటువంటి పరువు, ప్రతిష్ట అన్నీ కూడా చాలా గొప్పవి. ఒకవైపు బాధ్యత కలిగినవి, ఒకవైపు నిరాజనలు అందుకుంటూనే ఉంటారు కూడా. ఎవరైనా తప్పు చేస్తే, ఎవడైనా లెక్క తప్పు చేస్తే, లెక్క తప్పు చేసిన వాడు తింటారు. అది నీకు చదువునేటువంటి ఎవరు అంటారు. అక్కడ కూడా గురువు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది చాలా చోట్ల. అంటే గురువు దానికి ప్రతి సందర్భంలో కూడా ఉంది. అలెగ్జాండర్ కూడా తన గురువుని చాలా గొప్పగా చూసుకున్నాడు, అంత ఇదిగా చూసుకున్నాడు. అలాగే ఒకసారి జియావుల్ హక్ అని మీకు తెలిసే ఉంటుంది, పాకిస్తాన్ నియంత భుట్టోని ఉరిదీశాడు. అంత నియంత ఆయన భుట్టోని ఉరిదీసిన నియంత జియావుల్ హక్. ఒకసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ఢిల్లీ వచ్చాడు ఆ మ్యాచ్ చూడటానికి. ఆయనకి ఇచ్చాడు గెస్ట్ హౌస్ నుంచి అక్కడికి వెళ్తాడు, క్రికెట్ గ్రౌండ్కి వెళ్తున్నాడు. వెళుతూ మధ్యలో ఆగాడు. క్యాన్వా ఆపేశాడు. క్యాన్వా అట్లా ఆగకూడదు, అట్లా ఆగితే ఆందోళన పడిపోతారు, ఏం జరిగింది. కానీ ఇతను డ్రైవర్ ఆపేసరికి మొత్తం సెక్యూరిటీ అంతా చుట్టుముట్టేశారు. నేను ఈ స్కూల్లోకి వెళ్ళాలన్నాడు. ఈ స్కూల్కి ఏం పని అనుకుంటున్నారు అనమాట. ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళాలన్నాడు. ఆ స్కూల్ అతను చదివాడు అంటారు, ఢిల్లీలోనే చదివాడు. ఆ స్కూల్కి వెళ్ళేసరికి ఇతను కూర్చున్న క్లాస్ బెంచ్ని చూడాలని వచ్చాడు అతను. ఈయన ఎక్కడ కూర్చునేవాడు, సాధారణంగా అల్లరి చేసేవాడు ఎలా కూర్చుంటారు. కానీ ఇతను షార్ప్ బ్రెయిన్. అప్పట్లో ప్రపంచంలో ఉన్న లీడర్లందరిలో వాగ్దాడి కలిగినవాడు జియావుల్ హక్. అతనితో మాట్లాడగలిగిన ఏకైక వాగ్దాడి కలిగినవాడు అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పేవాడు. అంత వాగ్దాడి కలిగిన వాడు, షార్ప్ బ్రెయిన్ ఉన్నవాడు లాస్ట్ బెంచ్లో కూర్చోవాడు. ఎందుకంటే ముందు కూర్చుంటే ఆడపిల్లలు ఉంటారు, ముందు కూర్చుంటే సిగ్గు అని చెప్పి వెనక కూర్చునేవాడు. ఆ బెంచ్ చూడటానికి వచ్చాడు లోపలికి. వచ్చినవాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి, క్లాస్ జరుగుతుంది, నేరుగా వెళ్ళిపోయి ఆ బెంచ్ దగ్గర కూర్చోవచ్చు కదా. కానీ ఆయన అక్కడ వాటిలో నిలబడి ఒక 22 సంవత్సరాల అమ్మాయి టీచర్గా ఉండి పాఠం చెప్తుంది అక్కడ, లెసన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కానీ అతను అక్కడికి వెళ్ళి ఆ 22 సంవత్సరాల అమ్మాయికి చేతులు కట్టుకునే కమిన్ మేడం అని అడిగాడు. మేము ఆశ్చర్యపోయింది, అసలు ఎవరు చెప్పి రాలేదు కదా అంటే వేసి కమిన్ అన్నా. లోపలికి వచ్చిన తర్వాత నేను జియావుల్ హక్ పాకిస్తాన్ నేను అధ్యక్షుడిని, నేను ఇదే క్లాసులో ఉన్నాను, నా బెంచ్ మీద ఒక 2 నిమిషాలు కూర్చుని పర్మిషన్ ఇవ్వండి అని అడిగి కూర్చుని వచ్చి. అంత గొప్ప పరిగిలో ఒక లాలియా నాయక్ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. అతను పాల్వంచులో టెంపరీ టీచర్గా పనిచేశాడు. టెంపరీ టీచర్గా పనిచేసేటప్పుడు జబీర్ అనే ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి చదువు మానిపించి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఈయన వాళ్ళ మేనమామల్ని, వాళ్ళ తండ్రిని, తల్లిని అందరూ బతిలాడి చదివించాలని పట్టుబట్టి ఏడ్చి ఆమెను చదివిస్తే ఆ తర్వాత ఏమైపోయింది ఇది తెలియదు ఆయన. ఈ లాలియా నాయక్ మాత్రం ఒక స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్నాడు. ఒకరోజు కొత్త ఎస్ఐ వస్తుందనంటే ఆ అమ్మాయి ఎస్ఐ వస్తుంది. బాగానే సెల్యూట్ చేసేసరికి ఎస్ఐలు ఎస్పీలు ఎట్లుంటారు, మతంతో ఉంటారు కదా, ఇక సెల్యూట్ అంటే ఇంటికి పట్టించుకొని వెళ్ళిపోతుంటారు. మీరు చూస్తుంటారు పై ఆఫీసర్లు.
వాళ్ళంతా బ్యూరోక్రాటిక్గా అహంకారంగా ఉంటారు. అట్లాంటిది కానిస్టేబుల్ సెల్యూట్ చేసేసరికి ఆ ఎస్ఐ వచ్చి కాళ్ళకి నమస్కారం చేసేసి గురువుని గుర్తుపెట్టిద్దాం. అంత గొప్ప స్థానం ఉంటుంది గురువు అంటే, మామూలుగా ఉంటారు గురువు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో ఒక ఆమెకి ఐఏఎస్ వచ్చింది. ఆ ఊరు ఐఏఎస్ వస్తే ఆమె అభినందించడానికి మేడం గారిని అభినందించడానికి పెట్టినట్టుగా ఒక అభినందన సభ పెడితే ఆ ఊర్లో మొట్టమొదటి స్కూల్లో టీచర్ బాగా పెద్ద ఆయన అయిపోయి ముసలాయన అయిపోయి ఉన్నాడు. ఆయన బలవంతంగా స్టేజ్ ఎక్కించారు. ఆమె కలెక్టర్ గారు కూర్చుని ఉన్నారు. అందరూ మాట్లాడిన తర్వాత ఆయన బలవంతంగా లేచి నిలబడలేని స్థితి, అప్పుడే బుద్ధిదైతే లేచి కలెక్టర్ గారికి నమస్కారం, మా గ్రామంలో సౌకర్యాల గురించి ఈ జిల్లా కలెక్టర్కి చెప్పగలుగుతాము అని అంటే ఆమె ఇచ్చి గడ్నీళ్ళ పర్యంతమైంది, కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు నన్ను నా పేరుతో పిలువు, నన్ను కలెక్టర్ గారు అంటావేంటి అని చెప్పి ఆయన ఆ గురువుని ఇట్లా అనుకున్నాను. అలా మనకి ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు రావడం అంటే అది రికమెండేషన్తో వస్తే అసలు ఇంత గొడవ ఉండేది కాదు. కానీ మేడం గారి మనవాళ్ళందరూ చెప్పుకోవడం వల్ల బ్యాగ్ అక్కడ పడేసేసి పిల్లల కోసం వెళ్ళటం అదంతా పూలే దగ్గర నుంచి వస్తుంది, ఇప్పటి నుంచి కాదు. అది పూలే ఫస్ట్ స్కూల్ పెట్టినప్పుడు అందరు స్కూల్కి రాలా, ఆయన డబ్బు కొట్టుకున్నాడు. మాలపల్లి మాదిపల్లి డబ్బు కొట్టుకుంటూ తిరిగాడు. తిరిగి తీసుకొస్తే పిల్లలు నీళ్లు తాగాలంటే కుండతో నీళ్ళు ఎవరు పెడతారు, వీళ్ళందరూ అంటరాని పిల్లలు కదా. ఆయనే మోసుకొచ్చాడు, నీళ్ళ కుండ పడ్డ ఆయనే మోసుకొచ్చి అక్కడ పెట్టాడు. అప్పటి నుంచి ఉందన్నమాట. మేము చిన్నప్పుడు కూడా అక్కడ వెళ్ళి ముందు కొంచెం శ్రద్ధగా ఉండే పిల్లలు స్కూల్కి వస్తారు. వస్తే వాళ్ళని పంపించేవాడు టీచరు వెనక బెత్తం తీసుకుని వెళ్తూ ఉంటాడు బజార్లో ఉంటే, ముందు ఆ పిల్లలు వస్తూ ఉండేది అన్నమాట. వాడు ఆ ఇంట్లో పేరు ఏదో ఉంటుంది, ఆ ఇంట్లో ఉంటాడు కదా పిల్లాడు, వాడి పేరు పిలిచి బళ్ళో గ్రామం చెప్పడానికి అనమాట. మరి అట్లా డేవిడ్ బళ్ళోకి అనుకోవటం, ఆ ఇల్లు దాటం. ఇంకోటి కుమారు బళ్ళోకి అని అంటాం, ఆ ఇని కూడా రాకపోతే అడుగుతాయి. అట్లా ఇంటికి తిరిగి తీసుకొచ్చి నేర్పితే ఇది నేను కూడా అట్లా పిలిపించుకుని వచ్చినాడు అన్నమాట. మా అమ్మ నాన్న టీచర్స్ ఫ్యామిలీలో టీచర్స్ వాళ్ళ బాధలు వాళ్ళ ఇవి ఎట్లా ఉంటాయో, అందున దళిత టీచర్లు అంటే గ్రామంలో పెత్తనం ఎలా ఉంటుందో. మా నాన్న ఒక ఊర్లో ఉద్యోగం చేయనీలా, చాలా గొప్ప వక్త, బాగా పాఠం చెప్పేవాడు, పెద్ద గొంతుతో స్పష్టంగా పిలిచేవాడు. ఇక్కడ కూర్చొని ఆ అమ్మాయి పేరు అమల అంటే ఆ రోజు పడేకొట్టిన 10 ఇంట్లో కూడా ఇవ్వబడేది అనమాట. వాడు కూడా నేర్చుకోవచ్చు, ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు. కానీ ఆయన ఎవరు ఉండనీయలేదే, ఎక్కడెక్కడ పనిష్మెంట్ ప్లేస్ ఎన్ని తీసుకుంటూ వచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఎంకరేజ్ చేసేవాడు ఉండాలి. ఆ ఎంకరేజ్ చేసే వాళ్ళలో మేడం గారి తల్లిదండ్రులతో పాటు నాగభూషణం గారి ఎంకరేజ్మెంట్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. మామూలుగా శివుడి మెడలో ఎవరు ఆభరణం నాగపాము కదా, అదే కదండి ఈశ్వరుడు మెడలో నాగపాము. మేడం గారి మెడలో ఆయన భూషణంగా ఉంటున్నాడు, నాగభూషణం గారు. అట్లా ఆ రోజు మేడం గారు అక్కడ చెప్తుంటే శాఖవరంలో ఇన్ని కష్టాలు పడినారా, ఇంత ఓర్పును బట్టి అన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు అని మనకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. మనమే శభాష్ అనిపించుకోవాలి. బుద్ధకోడి చెప్పాడే మన చరిత్ర మనమే రాసుకోవాలని. మనకెవరు మనమే మంచి పని చేయటం సెల్ఫ్ కంగ్రాచులేషన్ లాగ్ చేసేవారు మనమే అనుకోవాలి. మనకి ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎన్టీ రామారావు తెక్కశంకరయ్య సినిమా తీసిన తర్వాత కృష్ణుడి పాత్రను సెలెక్ట్ చేశారని కేవీ రెడ్డి ప్రయాణిస్తే అందరూ తిట్టారంట. ఆయన ఏదో కామెడీ చేసేవాడు ఎన్టీ రామారావు కృష్ణుడు ఏందని తిడితే నేను ఉన్నాను ఎన్టీ రామారావు. 3 రోజులు కబుర్లు చేసినా నేను ఉన్నాను, కృష్ణుడి పాత్ర వేయను, నాకు సూట్ అవ్వదు, అందరూ తిడుతున్నారు, పత్రికల్లో కూడా రాశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి, తెక్షాంకరిలో బీడీ పెట్టి తిరిగాడు కదా, అట్లా బీడీ పెట్టి తిరిగినోడు ఇప్పుడు ఫ్లూట్ పెట్టుకుని కృష్ణుడిలా గట్ట చేస్తాడని అందరూ అబ్జెక్షన్. అప్పుడు కేవీ రెడ్డి ఏం చేశాడు, ఒక తెల్లవారుజామున నువ్వు రా అంటే స్టూడియోకి వెళ్ళాడు. 4 గంటలకు వెళ్తే మేకప్ చేశాడు. నేను మేకప్ చేస్తాను, ఒకసారి చూసుకో, నీకు తృప్తిగా అనిపిస్తే ఉంది, లేదు నేను ఉన్నానంటే వెళ్ళిపో, వేరే వాళ్ళని పెడతాను. ముందు మేకప్ చేస్తే మేకప్ చేశాడు, కిరీటం పెట్టారు, ఫ్లూట్ ఇచ్చారు, మెడలో దండ వేశారు, ఇట్లా తిరుగుంటే చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు వేశారు. అంత ఆభరణాలను వేసిన తర్వాత అద్దంలో నిలువు అద్దం ఉంటాయి కదా స్టూడియోలో, మేకప్ తర్వాత ఆ స్టూడియో నిలువు అద్దంలో చూసుకున్నాడు, ఎట్లా ఉన్నాడు, బాగుంది సార్,
ఒకసారి అట్లా స్టూడియోకి అట్లా తిరిగి రాన్నాడు, తెల్లవారుతా ఉంది. అట్లా బయటకు వచ్చేసరికి అక్కడ నీళ్లు పెట్టేవాడు కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడ్డాడు. రాముడిని చూసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి పని చేయడానికి వచ్చారు, అప్పుడే తోటలో పని చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఇటు తిరిగి వచ్చేసరికి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, వాడు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా కృష్ణ పరమాత్మ నమస్కారం. లోపలికి వచ్చాడు. మానేస్తావా, ఎవరికైనా చెప్పమంటావా, నువ్వే వేస్తావా ఈ పాత్ర, నేనే వేస్తాను. ధైర్యం వచ్చేసి వాళ్ళకి తలా 1000 రూపాయలు ముందే ఇచ్చాడంటే కేవీ రెడ్డి కాళ్ళ వాళ్ళకుంటారు ఎంకరేజ్ చేశాడు, మనకెవరుంటారు ఎంకరేజ్ చేశాడు. ఈశ్వరమా నువ్వు మంచి టీచర్వి, నువ్వు భవిష్యత్తులో నీకు రాష్ట్ర ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయ పదవి వస్తుంది ఎంకరేజ్ చేసాడు. ఎవరో చెబుతాడు తొలగ తోగబడిచ్చాడు. మనమే తోగ చేసుకుని వెళ్ళాలి. ఆడపిల్లలు చదవడం అంటే, అందులో దళిత మహిళలు చదవడం అంటే హై స్కూల్స్ దాటి, కాలేజీ దాటి, మళ్ళీ పీజీ దాటి, ఉద్యోగం దాటి, ఉద్యోగంగా ఉపాధ్యాయ పాత్ర అది మామూలు విషయం కాదు. అంతటి శ్రమ మ్యాట వేసిందో అందులో. అందుకే కదా ఆ ఈక్వాలిటీని మనం కోరుకుంటున్నాం, ఆ ఈక్వాలిటీని కోరుకుంటాం. ఇందులో ఎక్కడా కూడా సార్ వాళ్ళు చెప్పినప్పుడు, ఎంఈఓ గారు చెప్పినప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉందనిపిస్తుంది. నిజంగా వాళ్ళు కూడా అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఆ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఆయన పురుషోత్తముడు ఉన్నాడు కదా, రాజు పురుషోత్తముడిని సైనికులు వెనక చేతులు కట్టి పట్టుకొచ్చారు. అలెగ్జాండర్ ఎదురు నిలబెడితే చూశాడు పురుషోత్తముడు యొక్క అలెగ్జాండర్, ఏం కావాలి నీకు అన్నాడు. ఒక రాజు ఇంకొక రాజుకి ఇచ్చే గౌరవం కావాలన్నాడు. కట్టువాడు తీసి కుర్చీలో కూర్చోబెట్టారు ఎదురుగా. అదే కదా ఒక రాజు ఇంకొక గౌరవం. ఒక టీచర్కి ఇంకో టీచర్ ఇచ్చే గౌరవం మనకి ఎక్కడ దొరికేదా అంతకుముందు ఉండేది కాదు. సెడన్హామ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరాడు, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా. ఎవరో అంబేద్కర్ సెడన్హామ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరితే ప్రొఫెసర్లందరికీ ఒక కొండ ఉండేది అక్కడ నీళ్ళకి. నువ్వు అక్కడికి వెళ్తానికి వీల్లేదమ్మా. వీళ్ళందరూ ఎకనామిక్స్లో మునుముక్కులు కూడా చదివినాడు కాదు, కానీ ఆయన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి పిహెచ్డి ఆర్థిక శాస్త్రం తెచ్చినాడు అంబేద్కర్. అలాంటి వాడికి కుండలో నీళ్లు తాగే స్వేచ్ఛ ఇవ్వలేదు. సమానత్వం ఉందా? లేదు కదా. అలాంటి కృషి చేసుకుని వచ్చినప్పుడే మనకి ఈ సందర్భం వచ్చింది. అందుకే జాషువాకి గండపెండేరం తొడిగారు. అంతకుముందు వీళ్ళు కళాప్రభుత్వం బిరుదిచ్చారు. ఎవరు వాళ్ళు? ఆంధ్ర యూనివర్సిటీ వాడు కళాప్రభుత్వం బిరుదిస్తే జాషువా గొప్ప కవి కళాప్రభుత్వం బిరుదిచ్చారని అబ్బూరి వరదరాజేశ్వరరావు 10 సంవత్సరాల పిల్లాడు అంట, పెద్ద సాహిత్యవేత్త అబ్బూరి వరదరాజేశ్వరరావు. జాషువాని చూడటానికి వెళ్ళాడు. అక్కడికి సన్మానం అయిపోయి భోజనాలు చేస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని బాగా హైట్గా, కొంచెం ఎర్రగా, అంచు పంచి ఉంటే మీరు జాషువా అని అడుగుతున్నాడు. నేను లేదు, అక్కడ ఉన్నాడు అంటే సన్మానం చేసిన వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద తింటున్నారు. ఒక మూలన కింద ఒక ఏమంటారు చొట్ల పడ్డ చెంబు మంచినీళ్ళు పెట్టుకుని జాషువా అన్నం తింటున్నాడు. సన్మానం ఎవరికి? జాషువాకి. కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సన్మానం చేసిన వాళ్ళందరూ డైనింగ్ టేబుల్. ఈయన అక్కడికి వెళ్ళి నువ్వు జాషువా అన్నాడండి వరదరా. అవునా, మరి నువ్వే కదా, నీకే కదా సన్మానం, మరి నువ్వు ఎక్కడ ఉన్నావు, వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఇండియా ఉందయ్యా, నన్ను అనబాను, నన్ను ఒక్కడిని తప్పు పట్టబాను, వాళ్ళని ఒక్కడిని తప్పు పట్టబాను, దేశమే అక్కడ ఉందని చెప్పాడంట జాషువా. అలాంటి జాషువాకి తిరుపతి వెంకటకవుడు గండపెండేరం పెరిగారు. తిరుపతి వెంకటకవుడు చల్లపల్లి వెంకట శాస్త్రి వాళ్ళు మామూలు సాహిత్యం మొత్తం వాళ్ళ చుట్టూ తిప్పుకున్నవాళ్ళు కదా. అలాంటి వాళ్ళు జాషువాకి గండపెండేరం దొరకడానికి వెళ్ళారు. గండపెండేరం దొరుకుతుంటే ఈయన ట్రైన్లో వెళ్తున్నాడు, పైన పడుకుని ఉన్నాడు, కింద బ్రాహ్మణులందరూ కూర్చున్నారు. వీళ్ళు తిరుపతి వెంకటలు కవులు కలుసుకోవాలి కదా, ఈ కవులు కలుసుకోవడానికి వెళ్తున్నారు. కింద పిచ్చాపాట జాషువా అంట, మా కవి అంట. అయినా మన బ్రాహ్మణులు ఆ కాలు పట్టుకొని గండపెండేరం దొరుకుతారు. గండపెండేరం కాలుకే కదా తొడగాలి. కాలు పట్టుకొని ఒక మాదిరి వాడి కాలు పట్టుకొని తొడుగుతారా? ఆయన కవులు తొడగాలి, మరి సన్మానానికి ఒప్పుకున్నాక తొడగాలి కదా అంటాడు ఇంకొక ఆయన. అతను మాదిగా, అవును మాదిగా అని నిజంగా మాదిగా ఉన్నాడు అన్నాడు. ఎందుకని మాదిగా అయితే అంత సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది, అంత కవిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా మాదిగా ఉన్నాడు.
మాదిగా పల్లెలో ఉన్నా కానీ బ్రాహ్మణుడు పుట్టుంటాడని. అప్పుడు జాషువా కిందకి దిగాడు. అయ్యా, సంస్కృతం వచ్చిన మాదిగోళ్ళు అందరూ వేపనాడు పుడితే సంస్కృతం రాని వేపనాడు అందరూ మాదిగోడు పుట్టుంటారు. జాషువా అడిగాడు అసలు. అలా వాళ్ళందరూ కృషి, వాళ్ళందరూ ఆవేదన చెప్పాడు. వడగాటు నా జీవితం, వెన్నెల నా కవిత్వం అని చెప్పాడే. అలా వాళ్ళు వడగాటు జీవితాలు అనుభవించి వెన్నెల మనకు పంచబట్టే ఈ రోజున ఇట్లాంటి నగరం నడిగుడ్డులో ఇట్లాంటి వేదికల మీద రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుని హుందాగా, గౌరవంగా, విలాసంగా తీసుకోగలుగుతున్నాం అంటే ఇదిగో మన ముందు మహాపురుషుల కృషి అంత ఉంది. అలాంటి గురువుల్ని, అలాంటి ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకనే చాలా చోట్ల వాళ్ళకి విద్య నేర్పిన వాళ్ళు, ఎవరైనా విద్య నేర్పిన వాళ్ళు ఉంటే చాలామంది వీళ్ళు తప్పెట్లు వాయించేవాళ్ళు కానీ వాళ్ళు మూలకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏదో నమస్కారం చేసిన అవుతారు. బస్సు ఏం పెట్టి వెళ్ళారండి, మా గురువు గారికి నమస్కారం పెట్టుకుని వస్తున్నాను. అంత ఇదిగా ఉండాలి. చాలా చోట్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు మనకి ఒక టీచర్ వస్తుంటే సైకిల్ దిగేవాడు. ఎదురు టీచర్ వస్తుంటే సైకిల్ దిగేవాడు. మాకు ఒక టీచర్ ఉండేవాడు. ఆయన ముందు సీనియర్ కావడానికి అందరూ భయపడాలి కదా, ఈయన చాటుకెళ్ళి కాల్చుకొచ్చేవాడు. నేను అడిగాను, సార్ ఎందుకు సార్ మీరు చాటుకెళ్తున్నారు? నేను టీచర్ని కదా, నేను తాగుతున్నానని తెలిసి ఆయనే తాగాలని మనం ఎందుకు తాగకూడదు, వీళ్ళందరూ మొదలు పెడతారని ఏళ్ళ కాపాడకుండా నేను తాగుతున్నాను అంటే టీచర్ని ఇమిటేట్ చేస్తాను. ఫస్ట్ ఇమిటేషన్ టీచర్తో స్టార్ట్ అవుతుంది కదా. ఎలా బట్టలు కట్టుకుంటున్నారు, ఎలా ఆడపిల్లలు అయితే అక్కడ ఉన్న లేడీ టీచర్ని ఎట్లా చీర కట్టుకున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా ఫ్యాషన్గా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ ఇమిటేట్ చేస్తాను. మనకు తెలియకుండా మనం ఇమిటేట్ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఈ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఈశ్వరమ్మ గారు తీసుకున్న సందర్భంగా ఇంతమంది శ్రేయోభిలాషులు, బంధువులు, హితులు, అధికారులు ఇంత సమయం కేటాయించి వారిని అభినందించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప, ఎందుకంటే మేము ఎప్పుడు స్కూల్ సరిగ్గా వెళ్ళినోడం కాదు, ఈ ఆ ఉద్యమాలు ఈ ఉద్యమాలను తెలుసుకుంటూ వెళ్ళేవాళ్ళం తప్ప సరిగ్గా మా అటెండెన్స్ లిస్ట్ చూస్తే ఇంటూలన్నీ ఒక్క దగ్గర ఎవరికి లేవు. నాకైతే ఉండేవి కాదు, అన్నీ ఏలే ఉండేవి. కానీ ఒక్కరోజు ఛాన్స్ ఇస్తే రెండో రోజు పోయి మొత్తం అప్డేట్ వచ్చేసేవాడు. నా డిగ్రీ కూడా 3 సంవత్సరాలు 10 రోజులు మొత్తం పూర్తి చేసుకునే వచ్చాను. కానీ వాళ్ళందరూ కూడా వీడు క్లాసుకి సరిగ్గా రానివాడు అనేటట్టుగా నన్ను చూసేవాడు కాదు. అలాంటి గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇందాక కూర్చుని ఉంటే ఒక్కసారిగా నాకు జ్ఞాపకం వచ్చేసారు ఎవరెవరు ఉన్నారు ఏంటనే. ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వాడికి గురువులు ఏం తెలుస్తుంది? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాడికి ఆర్థిక అభివృద్ధి తేడా చెప్పమని చెబుతాడా? మా క్లాసులో జయప్రసాద్ రావు నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివినప్పుడు మాకు ఆయన ఉండేవాడు. కీట్స్ సెన్సేషన్ పాయింట్ కదా, కీట్స్ వర్డ్ చెప్తున్నాడు. వర్డ్ ఆన్ గ్రీషియన్ ఆన్ అంటే కలశం. గ్రీషియన్ అంటే గ్రీకు సాంప్రదాయాలు చిత్రీకరించబడ్డ గ్రీషియన్ ఆన్ అక్కడ ఉంటే దాని మీద చెబుతూ ఏమన్నాడు, హార్డ్ మెలడీస్ ఆర్ స్వీట్ బట్ దోస్ అన్హార్డ్ ఆర్ స్వీటర్. చదవమన్నాడు మమ్మల్ని. ఎన్నిసార్లు చదివి అది అర్థం కావట్లేదు. హార్డ్ మెలడీస్ ఆర్ స్వీట్ బాగుంది, వినబడే శ్రావ్యం తీయగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అన్హార్డ్ ఆర్ స్వీటర్, వినబడని శ్రావ్యం కూడా అంతకంటే స్వీట్ ఉంటుంది. ఇది ఎట్లా అర్థమేసి వస్తుంది మనకి? అక్కడ గురువు అవసరం అవుతాడు అన్నమాట. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, అక్కడే ఇప్పుడు ఎవరైనా ఫ్లూట్ వాయించాడనుకో, ఆ ఫ్లూట్ వాయించేటప్పుడు మీరు హరిప్రసాద్ చౌరేశ లాంటి వాడు ఎవరో గొప్ప ఫ్లూట్ విద్వాంసుడు, ఆయన ఫ్లూట్ ప్లే చేసినప్పుడు మీరందరూ ఆనందంలో ఓలలాడతారు కదా. ఆ ఓలలాడిన తర్వాత 10 రోజుల తర్వాత అదే ఫ్లూట్ అక్కడెక్కడ గోడ మీద టేబుల్ మీద కనపడింది అనుకోండి, ఈ ఫ్లూట్ కదా ఆ రోజు అతను అంత బాగా వాయించింది అనుకుంటాను. ఆ రోజు పొందిన అనుభూతి కంటే ఇప్పుడు అక్కడ మోగట్లేదు, ఫ్లూట్ అక్కడే ఉంది, మోగట్లా. ఆ రోజు మోగింది, ఆనందించాం. మోగకపోయినా కానీ ఆ రోజు మోగినప్పుడు ఆనందం కంటే ఇప్పుడు మోగని ఆనందం ఎక్కువ ఉంటుంది. అప్పుడు కదా గురువు విషయం మనకు అర్థమైంది. ఆయన చెబితే కానీ మనకు అర్థం కాలేదన్నమాట. హార్డ్ మెలడీస్ ఆర్ స్వీట్ బట్ దోస్ అన్హార్డ్ ఆర్ స్వీటర్ అంటే అప్పుడు అర్థమైంది. మాకు పరచూరు సాంబశివరావు అని ఇంగ్లీష్ గ్రామం నేర్చేవాడు. ఆయన రోజు టెన్సెస్ చెబుతూ ది అర్త్ మూవ్డ్ అరౌండ్ ది సన్ అని చెప్పాడు. అందరూ రాసుకున్నారా? రాసుకున్నాను. స్పెల్లింగ్ రాయడం తప్పు రాశాడా? మొత్తం చూశాడు. ఎర్త్ బాగుంది, ఎర్త్
మూడు MOU ఎవరన్నా సభ్యాలు సమ్మేషన్ మొత్తం కరెక్ట్. ఇంకెవరైనా తప్పురా చేయడం మొత్తం ఎదిగాం అంతా చేసిన తర్వాత ఎవరు తప్పు రాలేదా స్పెల్లింగ్ కరెక్టా అని ఇద్దరు చెక్ చేస్తే అందరూ చెక్ చేసి అందరూ కరెక్ట్ అని చెప్పారు. అప్పుడు ఏం చేసి 3 దగ్గర కొట్టి మూవ్స్ అని రాసుకోండి, యాక్ట్ మూవ్స్ అరౌండ్ సన్ అని ఉండాలి అని ఆయన ఎప్పుడో చెప్తే 8th క్లాస్లో నాకు ఇప్పుడు దాకా గుర్తుందంటే అది కదా గురువు యొక్క గొప్పతనం. అలా ఖచ్చితంగా ఈశ్వరమ్మ గారి స్టూడెంట్స్ కూడా ఆమెని వాళ్ళ జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటారని నేను ఊహిస్తున్నాను. అది నిజం కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే టీచర్ అంటే మీరు టీచర్గా పనిచేసిన తర్వాత ఆయన ఎక్కడో ఒక పెద్ద మినిస్టర్ అవుతాడో లేకపోతే ఒక IAS ఆఫీసర్ అవుతాడు, IPS ఆఫీసర్ అవుతాడో ఆయన అక్కడ చూసి మీరు ఇక్కడ మురిసిపోతూ ఉంటారు. తాపీ మినిస్టర్ అంతే కదా, 12 అంతస్తులు కట్టి అది గృహప్రవేశం అయిన తర్వాత ఆ తర్వాత లోపలికి రానియరు కదా, ఆ ముందు వెళ్తా ఇది వ్యక్తి అదే టీచర్ గొప్పతనం కూడా. ఇదిగో అక్కడ ఉన్నాడే SP నా దగ్గర పెట్టుకున్నాడు, అక్కడ ఉన్నాడే కలెక్టర్ మా చేత ఈత బెత్తం దెబ్బలు తిన్నాడని తృప్తిగా చెప్పుకునే ఒక గొప్ప ఉద్యోగం ప్రపంచంలో ఏమైనా ఉందంటే అది టీచరే. ఆ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్పది. ఎవరినైనా అదే అనగలిగినటువంటి వృత్తి ఏదైనా ఉంది అది ఒకటే. తర్వాత అహంకారంతో పోలీసుడు ఎవరు పడుతున్నారే అంటాడు కానీ ఆ అరేలో ఆప్యాయత ఉండదు, కానీ ఈ అరేలో ఆప్యాయత ఉండదు. అట్లాంటి ఆప్యాయతలు, మార్గదర్శకత్వాలు, వాళ్ళకి ఒక ఎగ్జాంపులరీగా ఉండేటువంటి ఒక గొప్ప నైపుణ్యాలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ ఉద్యోగం అంటే అది సద్యోగం కూడా. ఉద్యోగం సద్యోగం అంటారే, సద్యోగం గొప్ప క్రియ, గొప్ప వృత్తి అని నమ్ముతూ ఈ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మేడం గారికి, నాగభూషణ్ గారికి, తమ్ముడు చారువా గారికి, ఇంతసేపు నా అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సాగర్ సార్. అసలు ఎన్నో విషయాలు